ఇప్పుడు పూర్తిగా ఎన్నిక కాబడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీజీఓ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డ ఏలూరు శ్రీనివాసరావు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీకు అన్నీ తెలుసు. 2008 నుంచి 14 వరకు మలిదశ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడ్డది, అప్పుడు ఉద్యోగుల పాత్ర ఎంత కీలకమైందో మీకు తెలుసు. ఒక సాగరహారం కావచ్చు, ఈ సకల జనుల సమ్మె కావచ్చు, మిగతా ఏ వ్యవహారమైనా ఉద్యోగులు ముందుండి మీరు ఉద్యోగాలు చేయకుండా రోడ్లపైకి వచ్చి వంట వార్పులు చేయడం, ప్రజలకు సహకరించడం, చాలా విషయాల్ని ముందుండి నడిపించారు. గత 10 ఏళ్ళు ఒక ప్రభుత్వం నడిచింది, అది అయిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎట్లా అనిపిస్తుంది? అంటే రీసెంట్గా మీరు ఎన్నిక కాబడ్డారు, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి? మేము తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలుగా గత 30 సంవత్సరాలుగా ఉద్యోగులకు నాయకులుగా ఉన్నాం. ఉద్యోగుల సమస్యల పట్ల గత ప్రభుత్వాలు అంటే లాస్ట్ ఉన్న 2 టర్ములుగా అంతకుముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, ఉద్యోగుల సమస్యల పట్ల చాలా యాక్షన్లు చేసాం. అన్నీ కూడా ప్రభుత్వంతో కొట్లాడి సాధించుకున్నాం. ఆ సమయంలో తెలంగాణ యాజిటేషన్లో ఒక 10 సంవత్సరాలు పూర్తిగా తెలంగాణ పేరుతో ఉన్న తెలంగాణ ఉద్యోగ తెలంగాణ ఎన్జిఓస్ కావచ్చు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కావచ్చు, తెలంగాణ 4th క్లాస్ ఎంప్లాయీస్ కావచ్చు, తెలంగాణ డ్రైవర్లు కావచ్చు, అంబ్రెల్లా ఆర్గనైజేషన్గా ఉండి పూర్తి స్థాయిలో అటు ఉద్యమకారులుగా సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులు, కళాకారులు వాళ్ళతో సమానంగా ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగాలని కూడా వదిలిపెట్టుకోవడానికి ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యమాల్లో ఉన్నాం. అది మా తెలంగాణ ప్రజల ఆశయాలు, ఉద్యోగుల ఆశయాలు కొరకు వాటిని సాధించుకోవచ్చు అనే ఒక నమ్మకంతో నెత్తురొడ్డాము, జైలుకి వెళ్ళాము. ఒకటి కాదు, లాఠీ దెబ్బలు తిన్నాం. కానీ వచ్చిన తర్వాత మేము మీరు చెప్పినట్టుగా నిధులు, నీళ్లు, నియామకాల విషయాల్లో మాకు డైరెక్ట్గా ఉంటుంది. అవి మేము పొందలేకపోయాం. ప్రమోషన్స్ లేవు. కొంతమంది మా ఉద్యోగ సంఘాల్లో, మా ఉద్యోగ సంఘాల వ్యవస్థకు కాదు, చిన్న ఒకళ్ళిద్దరికి మాత్రమే పొలిటికల్గా వాళ్ళకి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాగా వాటిలో నియమించబడ్డారు. మా ఉద్యమాల పునాదుల మీద నియామకాలంటే మీకు ఒక ప్రశ్న. గత 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం నియామకాలు ఎందుకు చేపట్టలేకపోయింది? నియామకాలు చేపడతామని చెప్పి టీపీఎస్సీని ఏర్పాటు చేసింది. గతంలో ఒక చైర్మన్ కూడా నియమించింది. ఆ చైర్మన్ కూడా తూతు మంత్రంగా కొన్ని నియామకాలే చేపట్టాడు. తదుపరి సీనియర్ ఐఏఎస్ అధికారే చైర్మన్గా అందులోకి వచ్చారు. కానీ ఒక సీనియర్ మంత్రి కన్సర్న్లో ఉద్యోగ నియామకాలు జరిగినట్టుగా తెలుస్తుంది. చివరకు లీకేజ్కి కారణమైంది. అసలు ఇలాంటి చర్యలు సమంజసమేనా? అడగటానికి స్వేచ్ఛ ఎవరుకున్నది? ఏదైనా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము తెలంగాణ యాజిటేషన్లో ఉన్నాం. నేను ఆమరణ దీక్ష చేశాను 6 days భద్రాచలం కొరకు. ఎన్నో కేసుల్లో ఉన్నాం. అప్పుడు ఉన్న మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా మాతో పాటుగా యాజిటేషన్లో ఎక్కడ కూడా మా మీద చర్య తీసుకోలే. ఉట్టిగా వార్నింగ్ ఇచ్చేవారు అంతే తప్ప ఎక్కడ పేపర్ మీద పెట్టి యాక్షన్ తీసుకుంటే తెలంగాణ యాజిటేషన్లో ఉద్యోగులు కానీ ఉద్యమకారులు పాల్గొనే వాళ్ళే కాదు, లిబరల్గా ఉన్నారు. బట్టి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా అణిచివేత. అంటే ఉద్యోగ సంఘాలుగా మీడియా ముందుకు రావటం కానీ, ఎక్కడ ధర్నాల్లో పాల్గొనడం కానీ, బ్లాక్ బ్యాడ్జీలు కూడా పెట్టుకునేది లేదు. పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఎగనెస్ట్గా పెట్టుకోవాలి. లేదు వాళ్ళు ప్రీ ప్లాన్డ్ యాజిటేషన్లు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా చేయాలి. ఇంకా పెట్టుకుంటే గవర్నమెంట్ ఏదైనా చేస్తుంది అన్నప్పుడు పాలాభిషేకాలు ఫ్లెక్సీలు చేయాలి తప్ప, అంటే మేము ఒక గుంపు మేస్త్రి కింద పనిచేసినట్టే తప్ప మేము ఉద్యోగ సంఘ నాయకులుగా ఎక్కడా లేము. అది ఎక్కడా మేము గుర్తించబడలేదు. ఎవరైనా ఉంటే ఎన్నిక ఒక పార్టీ ద్వారా, రాజకీయ పార్టీ ద్వారా ఎన్నిక కాబడ్డ నాయకులు మా పైన గౌరవాధ్యక్షులను లేకపోతే ఆనరీ చైర్మన్ అనో వాళ్ళ కనుసన్నల్లో మా ఒక్క సంఘమే కాదు, అన్ని సంఘాలకి మదర్ సంఘంగా ఉన్న టీఎన్జిఓ సంఘం కావచ్చు, అసలు సంఘాలకు కూడా అస్తిత్వ పోరాటమే. 50 మంది ఉన్న ఒక సంఘాన్ని 5 సంఘాలుగా డివైడ్ చేశారు. అడగటానికి మాకు లేదు నియామకాలు. మీరు అన్నారు మా పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి, పని ఒత్తిడి ఎక్కువైంది, పని భారం బాగా ఉంది, నియమించిన అడగటానికి లేదు. అడిగితే అతని మీద ట్రాన్స్ఫరు, లేదంటే క్రిమినల్ కేసు, లేదా సస్పెండు. అసలు మేము మంత్రులను కలవడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఇప్పుడు నేను ఈ కొత్త గవర్నమెంట్లో ముఖ్యమంత్రి వర్యులని 3 సార్లు కలిశాను. నేను ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఒకసారి కలిసాం. ఏ పదవి లేకుండా కూడా నేను 2 times గెలిచాను.
ఇప్పుడు జస్ట్ 10 నిమిషాల ముందు జూపల్లి కృష్ణ గారి దగ్గరికి కట్టసీకి పోయాం. సీట్లోంచి లేచి వచ్చి హాల్లోకి వచ్చి మమ్మల్ని కలిశాడు. ఏంటి సమస్యలని వినిపోయాడు. సీతక్క గారి దగ్గరికి వెళ్ళాం. అంటే మీ ఉద్యోగ సంఘం నేతనే శ్రీనివాస్ గౌడ్ ఒకసారి ఎమ్మెల్యే